నమస్తే. సఖీ కార్యక్రమానికి స్వాగతం. అధిక బరువు అనర్థాలకు దారితీస్తుంది. నేటి మహిళలను ఎక్కువగా పట్టి పీడిస్తున్న సమస్య అధిక బరువు. కేవలం గృహిణులే కాదు, యువతులు కూడా అధిక బరువుతో బాధపడుతున్నారు. ఊబకాయం వల్ల దైనందిన జీవితాన్ని సాధారణంగా గడపడం కష్టంగా ఉంటుంది. అంతేకాదు, అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా పిల్లలు పుట్టిన తర్వాత స్త్రీలు సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల హార్మోన్ల ప్రభావంతో స్థూలకాయం పెరిగే అవకాశం ఉంది. కానీ చిన్న వయసున్న పిల్లలు, యువతులు బరువు పెరగడానికి ఆధునిక జీవనశైలే కారణమంటున్నారు వైద్యులు. తిండి, వ్యాయామం లేకపోవడం, ఎక్కువ సమయం కూర్చొని ఉండడం దీనికి కారణాలుగా చెప్తున్నారు. స్థూలకాయం వచ్చిన తర్వాత బాధపడే కంటే రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం మంచిదని సూచిస్తున్నారు. ఆ సూచనలు ఏమిటో చెప్పుకుందాం ఈ కార్యక్రమం చూశాక. నమస్కారం. యోగామృతం కార్యక్రమానికి స్వాగతం. సకులు, ఈరోజు మన యోగామృతం ఎక్కడికి వచ్చిందో తెలుసా అండి? ఎస్ఆర్ నగర్లోని కైవల్య యోగా కేంద్రానికి. మరి మనతో పాటు యోగా థెరపిస్ట్ కిరణ్మయి గారు ఉన్నారు. యోగాకి సంబంధించి కిరణ్మయి గారు ఏం తెలియజేయనున్నారో ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్తే కిరణ్మయి గారు. నమస్తే. ఎలా ఉన్నారండి? కిరణ్మయి గారు, మరి మాకు ఈరోజు యోగాకి సంబంధించి ఏం తెలియజేయబోతున్నారు? మనం బ్యాక్ పెయిన్కి సంబంధించి అన్ని తెలుసుకుంటున్నాం కదా. ఒకటి, ఇప్పుడు ఇవాళ మనం భుజంగాసనము, అర్ధశలభాసనము ఎలా చేయాలి అనేది నేర్చుకుందాం. సో మరి ఇది ఏ వయసు వారు చేయాలండి? ఇది అన్ని వయసులు వాళ్ళు చేయొచ్చండి. బాగా క్రానిక్గా ఉంది, లేకపోతే అక్యూట్ పెయిన్ ఎక్కువ ఉంది అంటే మనం చూపించే వేరియేషన్ చేయలేకపోతే ఎంతవరకు వీలైతే అంతవరకు, కనీసం మోచేతుల వరకు అన్నా కూడా లేపచ్చు అన్నమాట. సో వాళ్ళని బట్టి కొంచెం మాడిఫై చేసుకోవచ్చు ఆసనం అనేది. ఈ ఆసనాలు మనం ముందు జాగ్రత్తగా కూడా రోజుకు ఒకసారి వేసుకుంటే బెనిఫిట్స్. మామూలుగా యోగాసనాలు చేసేవాళ్ళు, సాధన చేసే వాళ్ళందరూ కూడా మనం ఇవన్నీ ఆసనాలు చేస్తుంటాం. మనం లాస్ట్ ఎపిసోడ్స్ లో అన్ని మనం నార్మల్ గా హెల్దీగా ఉన్న వాళ్ళు ఏమేం చేయాలని చూసుకున్నాం. ఇప్పుడు మనకి థెరపాటిక్ గా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఏ విధంగా కొంచెం మాడిఫై చేసుకుని చేయొచ్చు. ఆసనం అంటే మనం 1 నిమిషం పాటు ఉండాలి, లేకపోతే ఒక 1/2 నిమిషం పాటు, 2 నిమిషాల పాటు ఉండాలని తెలుసుకున్నాం. ఇప్పుడు దాన్ని మాడిఫై చేసి వీళ్ళు ఉన్నవాళ్ళు ఎలా తగ్గించుకోవాలి అనేది చూస్తున్నాం అన్నమాట. అలాగే అండి, మరి ఎలా చేయాలో చూపిస్తారా? చేద్దాం. ఇప్పుడు మనం భుజంగాసనం చేద్దామండి, బ్రీతింగ్తో పాటుగా. ఇది బోర్లా పడుకుని చేసేది. నెమ్మదిగా బోర్లా పడుకోండి. పాదాలు 2 దగ్గరగా ఉంచుకోండి. గడ్డం నేల మీద ఉంచండి. 2 చేతులు ఛాతీకి పక్కగా ఉంచండి. నిదానంగా శ్వాస తీసుకుంటూ తలను, ఛాతీని పూర్తిగా వీలైనంత పైకి లేపండి. మీకు వీలైతే 2 చేతుల్ని స్ట్రైట్ చేయండి. భుజాలని వెనక్కిగా తీసుకోండి, తలను బాగా పైకి. శ్వాస వదులుతూ నిదానంగా దించండి నడుముని, ఛాతీని, తలని. బ్రీతింగ్తో చేద్దాం ఒక 5 రౌండ్స్. ఇన్హేల్ అప్, నిదానంగా శ్వాస తీసుకుంటూ పైకి లేపండి. ఈ భుజాలు ముందుకు రాకుండా వెనక్కి తీసుకోండి. ఎక్సేల్ డౌన్. ఇన్హేల్ అప్, వెరీ గుడ్. ఎక్సేల్ డౌన్. ఇప్పుడు కళ్ళు మూసుకొని మీ వెన్నుని గమనిస్తూ చేయండి. ఇన్హేల్ అప్. పెయిన్ ఎక్కువగా ఉంటే కాళ్ళ మధ్యన ఒక 1 ఫీట్ డిస్టెన్స్ తీసుకోండి. ఎక్సేల్ డౌన్. లాస్ట్ రౌండ్. ఇన్హేల్ అప్. ఒక 5 సెకండ్లు ఆపుదాము. సాధారణ శ్వాసతో ఉండండి. 1 2 3 4 5. ఎక్సేల్ డౌన్. నెమ్మదిగా 2 చేతులు ముందుకు చాపండి. నుదురు నేల మీద ఉంచి అధవాసనంలో విశ్రాంతి తీసుకోండి. చేతులు 2 చెవులకి దగ్గరగా ఉంచండి. భుజంగాసనం చేశారు కదా అపర్ణ, ఎలా అనిపించింది? కొంచెం కిరణ్మయి గారు, పైకి లేపేటప్పుడు కొంచెం కష్టంగా అనిపించిన, పైకి లేపి మనం కొంచెం తల పైకి పెడతాం కదా, అప్పుడు ఈ పార్ట్ అంతా అంటే వెనక మెడ భాగం దగ్గర నుంచి అంత స్ట్రెస్ వల్ల చాలా రిలాక్స్డ్గా అనిపించిందండి. చాలా బాగుంది చేస్తుంటే. సో మనం ఇప్పుడు మీరు ఇందాక పూర్తిగా లేచారు, అలా లేవలేకపోతే మన ఫ్లెక్సిబిలిటీ బట్టి ఎంతవరకు లేపగలితే అంతవరకు మెల్లమెల్లగా రోజు రోజుకి ఇంప్రూవ్ చేసుకుంటూ ఉండొచ్చు. ఓకే. ఈ భుజంగాసనంలో ఎంతసేపు ఉండాలండి? ఇది మనము ఆసనంగా చేయటం లేదు కాబట్టి, బ్యాక్ పెయిన్ ఉంది వాళ్ళకి, పెయిన్ రిలీఫ్ కోసం చేస్తున్నాం కాబట్టి బ్రీతింగ్ తో చేస్తాము. ఒక 5 నుంచి 10 రౌండ్స్ వరకు వాళ్ళ కెపాసిటీని బట్టి.
ఒక 5 రౌండ్స్ కూడా చేయలేకపోయారు, 3 రౌండ్సే చేయొచ్చు. నెమ్మదిగా డే బై డే పెంచుకోవచ్చు. అలాగే రిపీటెడ్గా చేస్తూ బాగా పెయిన్ తగ్గింది లేకపోతే ఫ్లెక్సిబిలిటీ పెరిగింది అన్నప్పుడు లాస్ట్ రౌండ్ హోల్డింగ్ చేయొచ్చు, ఒక 15 సెకండ్స్ 20 సెకండ్స్ అలాగా. మరి భుజంగాసనం అయితే కిరణ్మయ్య గారు నిజంగానే చాలా బాగుంది. నెక్స్ట్ మరి శలభాసనం చూపిస్తారా? చేద్దాం. అలాగే. ఇప్పుడు మనం భుజంగాసన చేసాము, అర్ధ శలభాసనం చేద్దాం. ఇప్పుడు ఇది కూడా బోర్లా పడుకొని చేస్తుంది. అప్పన్న నెమ్మదిగా బోర్లా పడుకోండి, పాదాలు దగ్గరగా ఉంచండి, 2 చేతులు పిడికిలు చేయండి, బొటన వేలు లోపలికి 4 వేళ్ళు దానిపైన. 2 పిడికిళ్ళని తొడల కిందకి తీసుకోండి, థైస్ లోపలికి పెట్టుకోండి, వీలైనంత లోపలికి తీసుకోండి. నా చిన్ ఆన్ ద గ్రౌండ్, గడ్డం నేల మీద, నుదురు కాదు. నిదానంగా శ్వాస తీసుకుంటూ కుడి కాలుని మోకాలు వంచకుండా తొడతో పాటు పైకి లేపండి, వీలైనంత పైకి. శ్వాస వదులుతూ నిదానంగా కిందకి తీసుకోండి, మోకాలు వంచొద్దు. నా ఇన్హేలింగ్ రైజ్ యువర్ లెఫ్ట్ లెగ్ అప్, శ్వాస తీసుకుంటూ ఎడమ కాలు పైకి. ఎక్సేల్ డౌన్. మీ పూర్తి దృష్టిని మీ లోవర్ బ్యాక్, మీ నడుము భాగం దగ్గర తీసుకెళ్ళండి. ఇన్హేలింగ్ రైట్ లెగ్ అప్, మోకాలు వంగకుండా ప్రయత్నించండి. ఎక్సేల్ డౌన్. ఇన్హేలింగ్ లెఫ్ట్ లెగ్ అప్, ఎక్సేల్ డౌన్. ఇన్హేల్ రైట్ లెగ్ అప్, exhaling bring it down. Inhaling left leg up, exhale down. ఇప్పుడు 5th రౌండ్ హోల్డింగ్ చేద్దాం, ఒక్క 5 కౌంట్స్. ఇన్హేలింగ్ రైజ్ యువర్ రైట్ లెగ్ అప్, కుడి కాలు పైకి లేపండి, కొంచెం సేపు సాధారణ శ్వాసతో ఉండండి, వెన్ను మీద దృష్టి పెట్టండి. 1 2 3 4 5. ఎక్సేల్ డౌన్. ఇన్హేలింగ్ లెఫ్ట్ లెగ్ అప్, నార్మల్ బ్రీతింగ్తో ఉండండి, ఒక్క 5 కౌంట్స్. 1 2 3 4 5. ఎక్సేల్ డౌన్. రిలీజ్ యువర్ హ్యాండ్స్, చేతులు రిలీజ్ చేయండి నెమ్మదిగా. మళ్ళీ అధవాసన రిలాక్స్ అవ్వండి, చేతులు ముందుకు చాపి, నుదురు నేలపైన, పాదాలు 2 దగ్గరగా, కాలి వేళ్ళు మడవలు దగ్గరగా, అరచేతులు 2 నేలపైన. ఈ శలభాసనం చేసావు కదా అపర్ణ, ఒక సింగిల్ లెగ్తో చేసాం మనం అర్ధ శలభాసన. ఎలా అనిపించింది? సింగిల్ లెగ్ కాబట్టి కాస్త ఈజీగా ఉంది. అండ్ ఎప్పుడైతే మనం చెయ్యి మన కాలు కింద పెట్టి కాలుని సపోర్ట్ చేసి పైకి లేపుతాము, అప్పుడు వెంటనే ఆ ప్రెషర్ అనేది మనకి కింద వెన్నుముకలో బాగా తెలుస్తుంది, లో బ్యాక్ లో బాగా తెలుస్తుంది. సో అలాంటప్పుడు ఎక్కువగా నడుము నొప్పి ఇవి ఉన్న వాళ్ళకి బాగా ఉపయోగపడుతుందని నాకైతే అనిపించింది. అమ్మాయి గారు, ఈ శలభాసనం అంటే ఇప్పుడు మీరు చెప్పారు ఒక లెగ్ తో చేస్తే అర్ధ శలభాసనం. సో ఎవరైనా చేయగలిగితే 2 లెగ్స్ తో కూడా చేయొచ్చు. అంటే కొత్తగా ఇనీషియల్ గా అయితే 2 లెగ్స్ తో చేయించం, ఎందుకంటే కొంచెం ప్రెషర్ ఎక్కువ ఉంటుంది, అందువలన లో బ్యాక్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఇనీషియల్ గా చేయించము, ఒక 2-3 నెలల తర్వాత చేయిస్తాము. స్టార్టింగ్ కాబట్టి సింగిల్ లెగ్ చాలా మంచిదమ్మా. ఒక్కొక్కటి కూడా ఒక్కొక్క కాలుతో ఒక 5 రౌండ్స్ చేయగలిగిన వాళ్ళు 10 రౌండ్స్. ఎందుకంటే మనం హోల్డింగ్ ఏం చేయట్లేదు, లేపడము దించడమే, దానివల్ల మంచి ఫ్లెక్సిబిలిటీ వచ్చేస్తుంది వాళ్ళకి. ఇది కూడా అంటే కొంచెం 50-55 ఉన్న వాళ్ళు అలాంటి వాళ్ళు చేయొచ్చండి. సింగిల్ లెగ్ కదా, ఎంత ఇబ్బంది ఏమి ఉండదు, ఏ సమస్యలు ఉన్నా చేయొచ్చు. కిరణ్మయ్య గారు, మీరు చూపించిన ఈ భుజంగాసనం శలభాసనం అప్పర్ బ్యాక్ అండ్ అలాగే లోయర్ బ్యాక్ రెండింటికి రిలాక్సేషన్ ఇస్తున్నాయి. ఇంత 2 మంచి ఆసనాలు మాకు చూపించినందుకు మీకు ధన్యవాదాలండి. నమస్తే. ఒక్కసారిగా బరువు పెరిగిన తర్వాత వేలు ఖర్చు పెట్టి మందులు వాడేవాళ్ళు, ఆపరేషన్లు చేయించుకొని అవి వికటించి బాధపడేవాడు ఉన్నారు. ఇక జిమ్లని యోగాలని తిరిగే మహిళలు ఎక్కువగానే ఉన్నారు. కానీ మన దైనందిన జీవన విధానాన్ని కొద్దిగా మార్చుకోవడం వల్ల స్థూలకాయం రాకుండా నివారించవచ్చు. స్థూలకాయం రాకుండా ఉండాలంటే అతిగా తినడం మానుకోవాలి. కడుపు పట్టినంత వరకే తృప్తిగా భోజనం చేయాలి. అంటే శరీరానికి తగిన క్యాలరీలు అందించే తిండి తింటే సరిపోతుందన్నమాట. అలా కాకుండా వేళాపాళా లేకుండా ఏవంటే అవి తింటూ పోతే శరీరపు బరువు పెరిగిపోతుంది. మితంగా తినడం, తినేటప్పుడు భోజనం మీదే ధ్యాస పెట్టి తినడం మంచిదని వైద్యుల సూచన. బరువు పెరగకుండా ఉండడానికి మరిన్ని చిట్కాలు చెప్పుకుందాం ఈ కార్యక్రమం చూశాక. నమస్కారం. పండంటి పాపాయి కార్యక్రమానికి స్వాగతం.
ఇవాళ కార్యక్రమంలో మనతో ఉన్నారు ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ శశికళ గారు. సకులు రాసిన సమస్యలకు సలహాలు సూచనలు అందిస్తారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు. ఎలా ఉన్నారు? బాగున్నామ్మా. ఓ సఖి తన సమస్యను ఉత్తరం ద్వారా రాశారు మ్యామ్, చదవమంటారా? చదువుమా. నమస్కారం డాక్టర్ గారు, నా పేరు ప్రశాంతి. నేను విజయవాడ నుంచి రాస్తున్నాను. నాకు 32 సంవత్సరాలు. పెళ్ళై 5 సంవత్సరాలైంది. ఇంకా పిల్లలు కాలేదు. డాక్టర్ని సంప్రదించాను. ఏవో కొన్ని టెస్టులు చేశారు. నాకు పీరియడ్స్ సరిగ్గా రావటం లేదు. హార్మోన్స్ ప్రాబ్లం అంటున్నారు. అసలు పిల్లలు కావాలంటే ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి తెలపగలరు అంటూ అడుగుతున్నారు మ్యామ్. ప్రశాంతి గారు, మీరు పిల్లలు కావాలనుకుంటున్నారని రాశారు. హార్మోన్ ప్రాబ్లం ఉందని చెప్పారు, కానీ ఏ హార్మోన్ అన్నది తెలపలేదు. పిల్లలు కావాలి అన్నప్పుడు ముఖ్యంగా అండం విడుదల అన్నది చాలా ముఖ్యం. ఎందుకంటే అండం విడుదల అయినప్పుడే అది ఆ సమయంలో ఫలదీకరణ జరిగినప్పుడు శుక్రకణతో కలిసి అప్పుడు గర్భం వస్తుంది. దీని గురించి కొంత గర్భం ఎలా వస్తుందని తెలుసుకుంటే దాని మీద హార్మోన్ ప్రభావం ఏంటి అన్నది కూడా మీకు కొంచెం అర్థమవుతుంది. అండాశయాలంటే గర్భకోశం పక్కన ఉన్న అండాశయాలు, ఓవరీస్లో ఈ అండాలు తయారవుతాయి. ప్రతి నెల ఒక అండం తయారయ్యి అండం విడుదల అవుతుంది. నెలసరికి మధ్యలో అంటే మిడిల్ ఆఫ్ ద మంత్ అంటాము, ఆ సమయంలో అండం విడుదల జరుగుతుంది. అండం విడుదల జరిగిందా లేదా తెలుసుకోవటానికి మామూలుగా ఇళ్లల్లో కూడా స్త్రీలు తెలుసుకోగలిగే ఒక చిన్న ప్రక్రియ ఉంది. అదేంటంటే సర్వైకల్ మ్యూకస్ టెస్ట్ అంటాం. అంటే గర్భకోశ ముఖద్వారం నుంచి సర్వైకల్ మ్యూకస్ తయారవుతుంది. ఆ సర్వైకల్ మ్యూకస్ ఈ అండం విడుదలైన సమయంలో పల్చగా ఉంటుంది. ఎందుకంటే ఆ సమయంలో శుక్రకణాలు గర్భకోశం లోపలికి వెళ్ళి గర్భకోశం నుంచి అండవాహికలు అంటే ఫెలోపియన్ ట్యూబ్స్, ఆ ఫెలోపియన్ ట్యూబ్స్ ఈ అండం ఎప్పుడైతే విడుదలవుతుందో ఆ ట్యూబ్ దాన్ని పికప్ చేస్తుంది. అండాశయం నుంచి అండంని ఫెలోపియన్ ట్యూబ్ పికప్ చేస్తే ఆ ట్యూబ్లోకి శుక్రకణం వెళ్ళి అండవాహికలో ఫలదీకరణ జరుగుతుంది. నార్మల్గా ఫర్టిలైజేషన్ అది జరగాలంటే శుక్రకణం అండవాహిక వరకు చేరాలి. అండవాహికకు చేరాలంటే గర్భకోశ ముఖద్వారంలో ఉన్న మ్యూకస్ పల్చగా ఉండాలి. సో వీళ్ళు చిన్న టెస్ట్ చేసుకోవచ్చు, ఈ సర్వైకల్ మ్యూకస్ టెస్ట్ అని. ఆ సర్వైకల్ మ్యూకస్ని చేతితో తీసుకొని ఇలా స్ట్రెచ్ చేసినట్లయితే తేలిగ్గా ట్రాన్స్పరెంట్గా ఉండి ఈజీగా స్ట్రెచ్ అయినట్లయితే అది అండం విడుదల సమయం అని తెలుసుకోవచ్చు. అండం విడుదలకి కావాల్సిన హార్మోన్స్ పీయూష గ్రంథి నుంచి రిలీజ్ అవుతాయి. పిట్యూటరీ గ్లాండ్, FSH-LH అని. సో ఇవన్నీ సక్రమంగా రిలీజ్ అవ్వాలంటే అది సూర్యరశ్మితో రిలేట్ అయి ఉంటుంది. సన్ సైకిల్, సర్కేడియన్ రిథం అంటాం. రాత్రిపూట నిద్రపోయినప్పుడు చీకట్లో రిలీజ్ అవుతాయి, పగలు వేరుగా ఉంటాయి. ఆ పల్సటైలిటీ దెబ్బతిన్నదంటే ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు అందుకనే చాలామంది BPO ఆఫీసుల్లో పనిచేసిన వాళ్ళు రాత్రిపూట పనిచేస్తారు, పొద్దున పడుకుంటుంటారు. సో రాత్రంతా వెలుతురులో ఉంటారు, పొద్దున పూట కూడా వెలుతురులో ఉంటారు. సో ఈ పీయూష గ్రంథికి మళ్ళీ స్టిమ్యులేట్ చేయడానికి ఇక్కడ నుదుటి నుంచి వీ హ్యావ్ ఫోటో సెన్సిటివ్ నర్వ్స్, హైపోథాలమస్, లైట్ సెన్సిటివిటీ అన్నమాట. పగలు రాత్రి లైట్ ఉన్నట్లయితే ఈ FSH-LH రిలీజ్ కరెక్ట్గా కాదు, రిలీజింగ్ హార్మోన్. సో అందుకని చాలా అవసరం రాత్రిపూట నిద్రపోయే సమయంలో చీకటిగా ఉన్న గదిలో పడుకోవడం. సో ఇవన్నీ కూడా మన హార్మోన్ని సమతుల్యతని సరిగా మెయింటైన్ చేస్తాయి. ఇప్పుడు చాలామంది ప్రయాణాలు ఎక్కువ చేస్తుంటారు, ఒక చోట నుంచి ఇంకో చోటికి. యూరోప్ వెళ్తారు, అమెరికా వెళ్తారు, ఆస్ట్రేలియా వెళ్తారు, వస్తుంటారు. ఈ రీప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్లో ఇలా చేసినట్లయితే ఈ టైం జోన్స్ చేంజ్ వల్ల, ఈ రాత్రిపూట నిద్ర లేకపోవటం వల్ల, దీనివల్ల కూడా హార్మోన్స్ దెబ్బతింటాయి. చాలా డెలికేట్ బ్యాలెన్స్ అది. అసలు బాడీలో అన్ని సిస్టమ్స్ని కూడా ఈ ఎండోక్రైన్ సిస్టమ్ మెయింటైన్ చేస్తుంది. ఈ ఎండోక్రైన్ అంటే వినాల గ్రంథులు, వాటికి ఏమి డైరెక్ట్గా బ్లడ్లోకి వెళ్తాయి హార్మోన్స్. ఎందుకు వెళ్తాయి? బ్లడ్ ద్వారా శరీరంలో అన్ని భాగాలకి ఆ హార్మోన్ వెళ్ళి దాని ప్రభావం చూపిస్తుంది. ఒకదానికొకటి లింక్ ఉంటుంది. ఇది సరిగా పని చేయకపోతే అది పని చేయదు, అది పని చేయకపోతే ఇది పని చేయదు. అన్నీ కూడా రీప్రొడక్టివ్ సిస్టమ్కి లింక్ అయి ఉన్నాయి. ఎందుకంటే బాడీ బ్యాలెన్స్లో ఉన్నట్టయితే రీప్రొడక్షన్ అవుతుంది. సో రీప్రొడక్షన్ అన్నది మొత్తం బాడీ హెల్త్ని సూచిస్తుంది.
ఎక్కడ ఏ సమస్య ఉన్నా రీప్రొడక్షన్ కష్టమవుతుందేమో అని ఇలా పెట్టి నేచర్ హ్యాస్ క్రియేటెడ్ ఇట్ యాజ్ ఏ సేఫ్ గార్డ్. దాన్ని మనం మర్చిపోయి మన చేతిలో అన్నీ ఉన్నాయనుకుంటే ఈ సమస్యలు వస్తాయి. సో ఇప్పుడు తను ప్రశాంతి గారు ముందు హార్మోన్ టెస్ట్లు చేయించుకుని థైరాయిడ్ గ్రంథి సరిగా ఉందా చూసుకోవాలి. రెండవది ఫాలిక్యులర్ స్టడీ, అంటే అన్ని హార్మోన్స్ టెస్ట్ చేయని అవసరం లేదు. ఫాలిక్యులర్ స్టడీ అని టెస్ట్ నెల మధ్యలో చేసినట్లయితే అండాశయంలో అండం పెరుగుతుందా లేదా అల్ట్రాసౌండ్ స్కాన్లో తెలుస్తుంది. అప్పుడు మనకి ఏ రోజైతే అండం విడుదలవుతుంది, అసలు అండం విడుదలవుతుందా లేదా తెలిసిపోతుంది. విడుదల అయినట్లయితే ఆ టైంలో వాళ్ళు ట్రై చేయాలి. ఒకవేళ విడుదల అవ్వనట్లయితే అండం విడుదల కోసం మందులు వాడాలి. దానికి ఆ స్కాన్లోనే తెలిసిపోతుంది పాలిసిస్టిక్ ఓవరీస్ ఉన్నాయా, స్ట్రోమల్ హైపర్ప్లేసియా ఉందా, ఏముంది అని. సో ఆ మందులు వాడిన తర్వాత కూడా మళ్ళీ స్కాన్ చేసి చూడాలి అండం విడుదల అవుతుందా లేదా. అవ్వనట్లయితే డోస్ పెంచుకుంటూ వెళ్తారు. చివరికి ఏ మందుకి పని చేయట్లేదంటే అప్పుడు లాప్రోస్కోపీ చేస్తాం. సో ఇదంతా కూడా హార్మోన్స్ గురించి. అండం విడుదల అయ్యి అన్నీ బాగుండి గర్భం రాలేదు అంటే మేల్ ఫ్యాక్టర్ ఒకటి చూసుకోవాలి. చాలామంది చేసే పొరపాటు ఏంటంటే స్త్రీలకు టెస్ట్ చేస్తారు, మగవాళ్ళు టెస్ట్ చేయరు. వాళ్ళ టెస్ట్ చాలా సులభం. సెమెన్ టెస్ట్ చేసినందువల్ల అందులో శుక్రకణాలు ఎలా ఉన్నాయి, వాటి కదలిక ఎలా ఉంది, అందులో ఇన్ఫెక్షన్ ఉందా, పస్ సెల్స్ ఉన్నాయి, ఇవన్నీ చాలా తేలిగ్గా కనుక్కోవచ్చు. అలా ఉన్నట్లయితే ఆయనలో సమస్య ఉన్నట్లయితే యూరాలజిస్ట్ దగ్గర కన్సల్ట్ చేసి మందులు వాడటం చేస్తే ఇంప్రూవ్ అవుతుంది. ఇంకా తక్కువ ఉన్నట్లయితే కౌంట్ అందులో 20 నుంచి 22 మిలియన్స్ ఉన్నా సరిపోతుంది. దానికంటే తక్కువ 14 మిలియన్ కంటే తక్కువ ఉంటే ఇంట్రాయూట్రైన్ ఇన్సెమినేషన్ అని ఒక ఏఆర్టీ ప్రొసీజర్ చేస్తారు. ఇంకా తక్కువ ఉన్నట్లయితే ఐవీఎఫ్ అంటే టెస్ట్ ట్యూబ్ బేబీకి వెళ్ళాల్సి ఉంటుంది. ఆఖరిది ఏంటంటే గర్భకోశంలో ఏదన్నా ఇబ్బందులు ఉన్నాయా, గర్భకోశ నిర్మాణంలో యూనికార్నియేట్ యూట్రస్, సెప్టేట్ యూట్రస్ అవి ఉన్నాయో కూడా అల్ట్రాసౌండ్ ద్వారా తెలుసుకొని ఏదన్నా సమస్య ఉంటే అది కరెక్ట్ చేసుకోవచ్చు. కాబట్టి ఇప్పుడు గర్భం రావట్లేదు అంటే చాలా పరీక్షల ద్వారా తెలుసుకొని చాలా ట్రీట్మెంట్లు కూడా ఉన్నాయి ఇప్పుడు. కాబట్టి అంత నిరాశ పడకుండా తను చేయించుకున్న ట్రీట్మెంట్ మంచి గైనకాలజిస్ట్ లేదా ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళి టెస్ట్లన్నీ చేయించుకొని తగిన ట్రీట్మెంట్ తీసుకుంటే తప్పకుండా పిల్లలు పుడతారు. ప్రశాంతి గారి సమస్యకు చాలా చక్కటి సలహాలు సూచనలు అందించారు మ్యామ్. ధన్యవాదాలు. నమస్తే. మంచినీళ్లను మించిన ఆరోగ్య సంజీవని మరొకటి లేదు. నీళ్లు చర్మం ముడతలు పడకుండా చేస్తుంది. అలాగే బరువు పెరగకుండా ఉండాలంటే నీళ్ల పాత్ర చాలా కీలకం. ఏ పదార్థాన్నైనా తినే ముందు తప్పక నీళ్లు తాగాలి. అలా తాగడం వల్ల పొట్ట నిండినట్లు అనిపించి తక్కువగా తింటాం. ఆధునిక జీవనశైలి వల్ల ఇంటి భోజనం కన్నా బయట తిండికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాం. కానీ ఇంటి భోజనం అంత మేలు మరొకటి లేదు. రకరకాల చిరుతిండ్లు, బేకరీలో దొరికే కేకులు, పిజ్జాలు, బర్గర్లు ఇలాంటివి శరీరానికి కావలసిన దానికన్నా ఎక్కువ కార్బోహైడ్రేట్లను ఇస్తాయి. వీటి వల్ల ఆరోగ్యం చెడిపోవడమే కాకుండా స్థూలకాయం వచ్చే ప్రమాదమూ ఎక్కువే. అందుకే ఒక్క భోజనమే కాదు, ఏ తిండికైనా ముందు ఇంటి వాటికే ప్రాధాన్యత ఇవ్వాలి. సరే, మళ్ళీ మాట్లాడుకుందాం. ఈ కార్యక్రమం చూసేయండి. నమస్కారం. వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. ప్రతిరోజు విభిన్న రుచులను పరిచయం చేసే వంటల సందడి ఈ రోజు కూడా సరికొత్త వంటతో మీ ముందుకు వచ్చింది. ఈ రోజు మనతో పాటు ఉన్నారు అంజలి గారు. అంజలి గారు ఎక్కడి నుంచి వచ్చారో, ఏ వంటను పరిచయం చేయబోతున్నారో అడిగి తెలుసుకుందాం. నమస్కారం అంజలి గారు. నమస్తే అండి. అంజలి గారు ఎక్కడి నుంచి వచ్చారు? అంబర్పేట నుంచి వచ్చానండి. ఈ రోజు మన సకులకి ఏ వంటను పరిచయం చేయబోతున్నారు? వంకాయ చిలకడదుంప పులుసు అండి. వంకాయ చిలకడదుంప పులుసు. ఓకే, మరి వంకాయ చిలకడదుంప పులుసు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్తారా? ఆయిలు, ఉల్లిపాయలు, వంకాయలు, చింతపండు, చిలకడదుంపలు, బెల్లం, పచ్చిమిర్చి, ఉప్పు, కొత్తిమీర, తాలింపు గింజలు, ధనియాల పొడి, కారపొడి, పసుపు. అంజలి గారు, వంకాయ చిలకడదుంప పులుసు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్పారు కదా, మరి ఫస్ట్ ఏం చేయాలి? స్టవ్ వెలిగించేసి బాండి పెట్టేయండి. ఓకే, ఫస్ట్ స్టవ్ వెలిగించాము, బాండి పెట్టుకున్నాం. హీట్ అయిన తర్వాత ఏం చేయాలి? ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ ఎంత వేసుకోవాలండి? మామూలుగా 3 స్పూన్స్ వేసుకుంటే సరిపోతుందండి.
ఓకే 3 స్పూన్స్ వేసుకోవాలి. ఓకే అంజలి గారు ఆయిల్ వేసేసుకున్నాం కదా, సో ఆయిల్ హీట్ అయిన తర్వాత ఏం వేసుకోవాలి? తాలింపు గింజలు వేసుకోవాలండి. ఓకే ఫస్ట్ తాలింపు గింజలు వేసుకోవాలి. వేసేసుకుందాం. ఓకే ఓకే తాలింపు గింజలు వేసుకున్నాం కదా, వేగాయి. నెక్స్ట్ ఏం చేయాలి? ఆనియన్ వేసుకోవాలి. ఆనియన్ వేసుకోవాలి. ఓకే ఒక ఆనియన్ అయితే సరిపోతుంది. సరిపోతుందండి. నెక్స్ట్ ఏం చేయాలి? చిలగడదుంప ముక్కలు వేసుకోవాలండి. ఓకే వేసేయండి. అంజలి గారు చిలకడ దుంప రౌండ్గా కట్ చేసుకున్నాం కదా, సో మరి అది ఉడకపెట్టుకోవాలా లేకపోతే పచ్చిగానే వేసుకోవాలా? పచ్చిగానే వేయాలండి. పచ్చిగానే పచ్చివే వేసేయాలి. ఓకే పచ్చివి రౌండ్గా కట్ చేసుకుని వేసుకోవాలి. వేసుకోవాలి. ఓకే సో వేసుకున్నాం కదా, ఇప్పుడు ఏం చేయాలి? కొంచెం మగ్గాలండి. మగ్గాల. అయితే మూత మూత పెడదామా? పెట్టి ఉంచుదాం. మూత పెట్టుకున్నాం కదా, ఎంతసేపు వెయిట్ చేయాలి? 2 మినిట్స్ అండి. 2 మినిట్స్ వెయిట్ చేద్దామా? ఓకే మూత పెట్టాం కదా, 2 మినిట్స్ వెయిట్ చేద్దాం. అంజలి గారు 2 మినిట్స్ అయిపోయింది కదా, ఉడికిందేమో చూద్దామా? చూద్దామండి. ఓకే ఉడికిపోయాయి. ఉడికిపోయింది. ఇప్పుడు వంకాయ ముక్కలు వేసుకోవాలండి. ఓకే సో ఆల్రెడీ కట్ చేసుకున్నాం కదా వంకాయలు, వేసేసుకున్నాం. అంజలి గారు వంకాయలు కూడా వేసేసుకున్నాం కదా, మరి నెక్స్ట్ ఏం చేయాలి? ఇవి కూడా కొంచెం మగ్గాలండి. ఒక 2 మినిట్స్ మళ్ళీ మూత పెట్టాలి. ఓకే 2 మినిట్స్ ఉడికించుకుందాం. అయితే మూత పెట్టేసాం కదా, 2 మినిట్స్ వెయిట్ చేద్దాం. అంజలి గారు 2 మినిట్స్ అయిపోయింది, ఉడికిందో లేదో ఒకసారి చూద్దాం. చూద్దాం. ఉడికిపోయాయండి. ఓకే ఉడికిపోయింది. సో మరి నెక్స్ట్ ఏం చేయాలి? ఇప్పుడు చింతపండు రసం వేసుకోవాలండి. ఓకే ఇప్పుడు చింతపండు రసం వేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ ఏం చేయాలి? ఇప్పుడు కొంచెం బెల్లం వేసుకోవాలండి. బెల్లం వేయాలా? వేసేయండి. అంటే బెల్లం కొంచెం ఎక్కువే కావాలి. కొంచెం ఓకే. స్వీట్ గా ఉంటుందండి. ఓకే అంటే కావాల్సిన వాళ్ళు ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, వేసుకుంటారు, తక్కువ కావాలంటే తినే వాళ్ళు తక్కువ తక్కువ వేసుకోవచ్చు. ఓకే తర్వాత పచ్చిమిర్చి అండి. ఓకే తర్వాత పచ్చిమిర్చి కూడా వేయాలి. తర్వాత సాల్ట్. కొంచెం సాల్ట్ సరిపడినంత వేస్తే సరిపోతుంది. పసుపు అండి. కొంచెం పసుపు వేసుకోవాలి. ఓకే సాల్ట్ వేసిన తర్వాత పసుపు పసుపు. వేసుకోవాలి. ఓకే కారం వేసుకోవాలండి. ఇప్పుడు కొంచెం ధనియాల పొడి వేసుకోవాలండి పైన. ఓకే ఫైనల్గా ధనియాల ధనియాల పౌడర్ పొడి వేసుకోవాలి. సో అది 2 స్పూన్స్ అయితే సరిపోతుందా? సరిపోతుందండి. ఓకే 2 స్పూన్స్ ధనియాల పౌడర్ వేసేసాము. అయిపోయిందా? అయిపోయిందండి. ఓకే మరి సర్వింగ్ బౌల్లోకి తీసుకుందామా? తీసుకుందామండి. ఓకే రెడీ అయిందండి. కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. ఓకే వంకాయ చిలగడ దుంప పులుసు రెడీ అయిందండి. టేస్ట్ చూసి చెప్పండి. ఓకే అంజలి గారు తయారు చేసిన వంకాయ చిలకడదుంప పులుసు రెడీ అయిపోయింది. మరి దీని టేస్ట్ ఎలా ఉందో చూసే ముందు కావలసిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. వంకాయ చిలకడదుంప పులుసుకు కావలసిన పదార్థాలు: వంకాయలు, చిలకడదుంప, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, పోపు దినుసులు, ఉప్పు, కారం, ధనియాల పొడి, బెల్లం, చింతపండు, పసుపు, ఆయిల్, కొత్తిమీర. వంకాయ చిలకడదుంప పులుసు తయారు చేయు విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టి ఆయిల్ పోసుకుని పోపు దినుసులు, ఉల్లిపాయలు, చిలకడదుంపలు, వంకాయ ముక్కలు వేసి వేయించుకోవాలి. తరువాత చింతపండు రసం పోసుకుని పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి. ఉప్పు, పసుపు, కారం, బెల్లం వేసి కాసేపు ఉడికించి చివరిగా ధనియాల పొడి వేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే వంకాయ చిలకడదుంప పులుసు రెడీ. వంకాయ చిలకడదుంప పులుసు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం చూసారు కదా. మరి దీని టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తాను. అంజలి గారు చాలా టేస్టీగా ఉందండి. సో
సో చిలకడ దుంప వేశారు కదా, తీయగా ఉంది, పుల్లగా ఉంది. సో అన్ని రుచులు కలిసి చాలా బాగుంది. ఇంత మంచి వంటను పరిచయం చేసినందుకు సఖీ ఫ్యాషన్స్ ఏస్రావు నగర్ ఈసీఐల వారి గిఫ్ట్ వచ్చారు. థ్యాంక్స్ అండి. అంజలి గారు తయారు చేసిన వంకాయ చిలకడ దుంప పులుసు చాలా టేస్టీగా ఉందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు కూడా వెరైటీ వంటకాలు తెలిస్తే, అలాగే వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనాలి అనుకుంటే 04023556540 నెంబర్కి కాల్ చేసి వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనవచ్చు. ఇది ఇవాల్టి వంటల సందడి. రేపటి వంటల సందడి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. నడక 4 విధాలా మేలు చేస్తుంది. ఇది కొత్తగా వచ్చిన తెలుగు జాతీయం. బరువు తగ్గించుకోవడానికి, అలాగే బరువు పెరగకుండా ఉండడానికి నడక ఓ మంచి ఆయుధం. పైగా ఖర్చు లేని పని కూడా. వైద్యుల సూచన ప్రకారం ప్రతిరోజు కనీసం అరగంటైనా నడవాలి. అలా నడవడం వల్ల శరీరంలో ఉన్న క్యాలరీలు ఖర్చు అవుతాయి. నడక అంటే ఒకప్పటి రోజుల్లో చెప్పినట్లు పెళ్లి నడక కాదు, శరీరానికి చెమటలు వచ్చేటట్లు నడవాలన్నమాట. ఉదయం పూట ఇంటి పనులతో నడక కుదరని వాళ్ళు సాయంత్రాలైనా కొంతసేపు నడిస్తే మంచిది. అలాగే నిద్ర లేవగానే ఇంటి పనులను బద్ధకంగా కాకుండా త్వరగా చేయడం వల్ల ఒంట్లోని అదనపు శక్తి కొంత ఖర్చు అవుతుంది. ఈ రోజుల్లో తిన్న తిండి ద్వారా లభించే శక్తి ఖర్చు అయ్యే విధంగా శ్రమ ఉండడం లేదు. మళ్ళీ మాట్లాడుకుందాం. ఈ కార్యక్రమం చూసేయండి. నమస్కారం. సఖీ ఫ్యాషన్ కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి సఖీ ఫ్యాషన్ కార్యక్రమం ఎక్కడికి వచ్చేసిందో తెలుసా? దిల్షునగర్లో ఉన్న ప్రజ్ఞా సారీస్కి. మరి మార్కెట్లోకి వచ్చిన లేటెస్ట్ డిజైన్స్ని మనకు పరిచయం చేయడానికి మనతో పాటు ఉన్నారు అర్ణ గారి. మరి ఆ డిజైన్స్ ఏంటో మనము చూసిద్దాం. నమస్కారం అర్ణ గారు. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నామండి. మరి ఈ రోజు మా సఖలకు మార్కెట్లోకి వచ్చిన ఎటువంటి లేటెస్ట్ డిజైన్స్ పరిచయం చేయబోతున్నారు? ఇప్పుడు మ్యారేజ్ సీజన్ కాబట్టి కంచిపట్టులోనే డిఫరెంట్ కలెక్షన్ ఓకే. మ్యారేజెస్ సీజన్స్ కాబట్టి కంచిపట్టు చాలా బాగుంటుంది. పెళ్లి కూతుర్లకి, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ. చాలా లైట్ వెయిట్ లో ఇస్తున్నాడు. చాలా బాగుంటున్నాయి. ఓకే అండి. డిజైన్స్ కూడా డిఫరెంట్ స్టైల్లో ఉంటున్నాయి. సో డిఫరెంట్ డిజైన్స్, డిఫరెంట్ కలర్స్, వెరైటీస్ అన్నమాట. ఓకే, ఫస్ట్ సారీ చూపిస్తారా? చూద్దామండి. ఇది వచ్చేసి మనకి లైట్ వెయిట్ కంచిపట్టులో తీసుకున్నదండి. ఇదేంటంటే మనకి ఇప్పుడు మ్యారేజ్ సీజన్ కాబట్టి కొంచెం మనకి లైట్ వెయిట్ లో అనేది బాగా ఇప్పుడు ఇవాళ బాగా ప్రజెంట్ ఉంది. దీంట్లో బార్డర్ చూసినట్లయితే గోల్డెన్ బార్డర్ ఇచ్చారు. దాంట్లో కూడా డిఫరెంట్ గా మనకు ప్లెయిన్ గా కాకుండా కూడా డిజైన్ అనేది చేశారనమాట. దీని మీద అంతా కూడా డిజైన్ డిఫరెంట్ స్టైల్లో మనకు పింక్ కలర్ లో తీసుకున్నారు. బ్లూ కలర్ సారీకి మిడిల్ అంతా కూడా ప్లెయిన్ గా కాకుండా కూడా దీంట్లో కూడా మనకు పట్టు వీవింగ్ లోనే తీసుకున్నారు అనమాట. ప్లెయిన్ థ్రెడ్ వర్క్ అట్లా కాకుండా పట్టు వీవింగ్ తీసుకున్నారు. మనకు మ్యాంగో మోటివ్స్ అనేది మనకు కొంచెం బ్రాడ్ సైజ్ లో ఇచ్చేసి అక్కడక్కడ కూడా చిన్న చిన్న డ్రాప్స్ లాగా మనకు సిల్వర్ అనేది యూజ్ చేస్తారు. దీంట్లో మొత్తం క్రీపర్స్ అనేది షెల్ఫ్ వీవింగ్ లాగా ఇచ్చారు అనమాట. కింద పైన సేమ్ బోర్డర్స్ మనకి ఎగ్జాక్ట్ అదే బోర్డర్ మనకి పైన ఏదైతే చూసామో అదే బోర్డర్ కింద కూడా మనకు సేమ్ కంటిన్యూగా వస్తుంటుంది. ఓకే. సో చక్కగా కంప్లీట్ బ్లూ అండ్ అలాగే పింక్ కలర్ కాంబినేషన్స్ చాలా అందంగా ఉంది. మరి పళ్ళు ఎలా వచ్చిందండి? దీని పళ్ళు వచ్చేసి మనకి రాణి పింక్ పళ్ళు తీసుకుంటారండి. ఓకే. పళ్ళు వచ్చేసి మనకు రాణి పింక్ లో తీసుకుని దీంట్లో కూడా ఏంటంటే మనకు ఎస్పెషల్లీగా ఏంటంటే 1/2 ఇంచ్ వరకే తీసుకున్నారనమాట. దీంట్లో కూడా మనకు టిష్యూ అనేది ఇచ్చేసారు. దానిపై నుంచి మళ్ళీ మనకు చిన్న చిన్న డ్రాప్స్ లాగా డిజైన్ చేశారు. లాస్ట్ ఎండింగ్ లో వచ్చేసి మనకు క్రీపర్ డిజైన్ ఇచ్చారు. ఓకే. సో పింక్ కలర్ బ్రైట్ గా ఉంది కాబట్టి చాలా బాగుంది. మరి బ్లౌజ్ ఎలా వచ్చిందండి? దీని బ్లౌజ్ కూడా మనకి రాణి పింక్ బ్లౌజ్ తీసుకుంటారండి. ఓకే. రాణి పింక్ బ్లౌజ్ తీసుకొని గోల్డెన్ బోర్డర్స్ అనేది ఇటు సైడ్ అటు సైడ్ ఇస్తారు. లేదన్నా కూడా మనం ప్యాటర్న్ చేయించుకున్నా చాలా బాగుంటుంది. చక్కగా ఎంబ్రాయిడరీ చేయించుకున్నా కూడా చాలా అందంగా ఉంటుంది. ఆల్రెడీ మనకు సారీ చాలా హెవీగా వచ్చేసింది, మంచి బ్రైట్ లుకింగ్ కదా, సో చాలా బాగుంటుంది. ఓకే. ఈ సారీ మనకి ఏ ప్రైస్ వచ్చేస్తుంది? కాస్ట్ వచ్చేసి మనకి 9500 కి వచ్చేస్తుంది. ఓకే, జస్ట్ 9500 అనమాట. చాలా రీజనబుల్ సారీ. సో ఈ మోడల్లోనే ఇంకేదైనా డిజైన్స్ ఉన్నాయండి. వీటిలో కూడా డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉన్నాయి. ఇదే ప్యాటర్న్ స్టైల్లో కూడా మనకి 40-30,000 లో కూడా సేమ్ ఇలా. వెరీ నైస్. ఇది కాస్ట్ మనకి చాలా రీజన్ గా ఉంటుంది. ఓకే అండి. మరి నెక్స్ట్ సారీ చూద్దామండి. ఇది వచ్చేసి మనకు పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో తీసుకుంటారు. ప్యారెట్ గ్రీన్, పింక్, పీచ్ కలర్ ఇస్తారు. ఇది మనం ఫ్రిల్స్ పార్ట్ లో చూసినట్లయితే మనకు పీచ్ కలర్ అనేది అంతా కూడా మనకు డిఫరెంట్ స్టైల్లో తీసుకున్నారు. హాఫ్ అండ్ హాఫ్. ఓకే. దీనికి ఏంటంటే మాక్సిమం మనకు లంగావణి స్టైల్లో ఇస్తారు అనమాట. ఇప్పుడు మనం చూసేదంతా కూడా మనకి ఫ్రిల్స్ పార్ట్ ఇస్తారు. ఆరెంజ్ కలర్ షేడ్ లో తీసుకున్నారు. దీంతో అంతా కూడా మనకు క్రీపర్స్ లీవ్స్ అనే డిజైన్ స్టైల్లో తీసుకున్నారు. మొత్తం ఆల్ ఓవర్ వస్తూ ఉంటుంది. బోర్డర్స్ చూసినట్లయితే మళ్ళీ మనకు పింక్ కలర్ బోర్డర్స్ ఇచ్చారు. 2 సైడ్స్ పింక్ కలర్ బోర్డర్స్ ఇచ్చారు. ఓకే.
సేమ్ మనకు పైన ఏదైతే బార్డర్ వచ్చిందో కింద కూడా అదే వచ్చింది అనమాట. ఇది మనకు ఫ్రిల్ స్పాట్ లో వస్తుందండి. షోల్డర్ నుంచి చూసినట్లయితే మళ్ళీ మనకు ప్యారెట్ గ్రీన్ ఇస్తాడు అనమాట. ఓ వావ్, ప్యారెట్ గ్రీన్, పింక్ అండ్ అలాగే ఆరెంజ్ కలర్ కాంబినేషన్స్ ఎవర్ గ్రీన్ అని చెప్పారు ఉంటుంది కాబట్టి మనకు ప్యారెట్ గ్రీన్ లో తీసుకుంటారు. దీంట్లో కూడా మనకి ఏంటంటే సేమ్ మనకు క్రీపర్స్ అనేది రన్ అవుతూ ఉన్నాయి అనమాట, మొత్తం ఫ్లవర్ డిజైన్ లో. సో కంప్లీట్ హాఫ్ అండ్ హాఫ్ సారీ కాబట్టి ఒక స్పెషల్ అట్రాక్షన్ ఉంటుంది. మళ్ళీ మీకు బార్డర్ కూడా చేంజ్ అయ్యండి. కింద అంతా కూడా మనం ఫ్రిల్ స్పాట్ లో చూసినప్పుడు పింక్ బార్డర్ ఇచ్చారు కదా, ఇక్కడ వచ్చేసి మళ్ళీ మనకు గోల్డెన్ బార్డర్ అనేది తీసుకున్నారు అనమాట. ఓకే, సో పళ్ళు ఎలా వచ్చిందండి? పళ్ళు వచ్చేసి మళ్ళీ మనకు పింక్ కలర్ పళ్ళునే వస్తుంది. ఓకే, పింక్ కలర్ పళ్ళు ఇచ్చేసి మాక్సిమం దీనికి కూడా ఏంటంటే మనకు పావు మీటర్ పళ్ళ వరకే తీసుకున్నారు అనమాట. దీంట్లో కూడా ఏంటంటే మనకు ట్రీస్ అనేది డిజైన్ చేస్తారు, గ్రీన్ కలర్ తోటి మనకు ట్రీస్ అనేది ఇచ్చారు. దీంట్లో కూడా మొత్తం అంతా కూడా ఫ్లవర్ డిజైన్ థ్రెడ్ వర్క్ తో తీసుకున్నారు అనమాట. ఇదంతా కూడా మనకు గోల్డెన్ అనేది యాడ్ చేశారు. లాస్ట్ ఎండింగ్ లో మాత్రం మనకు చిన్న చిన్న లోటస్ ఫ్లవర్స్ అనేది చిన్నవి ఇచ్చారు అనమాట. అవునండి, ఎందుకంటే ట్రెడిషనల్ కలర్స్ చాలా బాగున్నాయి. సో ట్రెడిషనల్ కలర్ పింక్, గ్రీన్ కలర్, ఆరెంజ్ కలర్ కాబట్టి చాలా అందంగా ఉంది. మరి బ్లౌజ్ ఎలా వచ్చిందండి? బ్లౌజ్ వచ్చేసి మనకి రాణి పింక్ బ్లౌజ్ ఇస్తారండి. ఓకే, పళ్ళు ఏదైతే వచ్చిందో అదే బ్లౌజ్ అనేది తీసుకున్నారు అనమాట. అప్పుడు మనకు డిఫరెంట్ గా 3 షేడ్స్ లో సారీ అనేది కంటిన్యూ అవుతుంది. యా, చక్కగా తెలుగింటి అమ్మాయి మంచి తెలుగు కలర్స్ లో ఎంత అందంగా ఉంటుందో అంతే అందంగా ఉంది. మరి ఈ సారీ ఏ ప్రైస్ కి వస్తుందండి? దీని కాస్ట్ వచ్చేసి మనకు 9,500. 9,500 లో మనకు మంచి హాఫ్ అండ్ హాఫ్ సారీ, అది కూడా మంచి కలర్స్. ఓకే అండి, మరి నెక్స్ట్ సారీ చూపిస్తారా? ఓకే, ఇది వచ్చేసి మనకు పీచ్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ లో తీసుకుంటారు అనమాట. 2 షేడ్స్ అనేది ఇట్లా యాడ్ అవుతుంది. మనకు బోర్డర్స్ చూసినట్లయితే ఎల్లో కలర్ బోర్డర్స్ తీసుకున్నారండి. ఎల్లోలో కూడా మనకి ఏంటంటే పర్టికులర్ చూస్తే ఆరెంజ్ షేడ్ లో వస్తూ ఉంటాయి. దీని బోర్డర్స్ లో కూడా మనకి డిఫరెంట్ స్టైల్లో తీసుకున్నారు అనమాట. బోర్డర్ కూడా ఏంటంటే మనకు ప్లెయిన్ గా కాకుండా కడ్డీ బోర్డర్ ఇచ్చేసి దీంట్లో కూడా వీవర్స్ బోర్డర్ అనేది యాడ్ చేశారనమాట. మొత్తం అంతా కూడా వీవింగ్ టైప్ లో వస్తూ ఉంటుంది. దీని నుంచి మళ్ళీ మనం చూస్తే మనకు ఎల్లో కలర్ అండ్ పింక్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో వేవ్స్ లాగా ఒకటి చిన్న చిన్న డ్రాప్ స్టైల్ ఒకటి డిజైన్ చేశారు. దీని నుంచి మళ్ళీ మనకు సిల్వర్ బార్డర్ అనేది కూడా ఒకటి యాడ్ చేశారు అనమాట. మధ్యలో అంతా కూడా ప్లెయిన్ గా కాకుండా ఒకటి వచ్చేసి మనకు మ్యాంగో మోటీ ఇచ్చారు, ఇంకోటి వచ్చేసి మనకు మ్యాంగో మోటీలోనే లోటస్ అనేది యాడ్ చేశారండి. ఇందులో కూడా మనకు 2 బోర్డర్స్ అనేది డిఫరెంట్ గా తీసుకున్నారు. సో కలర్ అనేది హైలైట్ అని చెప్పొచ్చండి. ఎంత బ్యూటిఫుల్ కలర్ అంటే పీచెస్ పింక్, చాలా బ్రైట్ గా ఉంది. దాని కలర్ కాంబినేషన్ మనకు గ్రీన్ వచ్చేసింది, ఎల్లో వచ్చింది, చాలా బాగుందండి. ఓకే, మనకు ఫ్లవర్స్ కూడా మనకు డిఫరెంట్ స్టైల్లో మనకు 2 ఫ్లవర్స్ తీసుకున్నారు. మనం కింద ఏదైతే బార్డర్ చూస్తామో పైన కింద కూడా మాక్సిమం మనకు అదే బార్డర్ అనేది యాడ్ అవుతూ వస్తుంది అనమాట. ఆల్మోస్ట్ ఇది సారీ ఎండింగ్ నుంచి కూడా మనకు సేమ్ బార్డర్స్ అనేది కంటిన్యూగా తీసుకుంటారు. మాక్సిమం మనకు హాఫ్ నుంచే బార్డర్స్ అనేది తీసుకుంటారు కదా, దీంట్లో అలా కాకుండా మనకు 2 సైడ్స్ అదే బార్డర్ కంటిన్యూలో వస్తుంది. అయినా ఇప్పుడు ఈ ఏజ్ వాళ్ళు, ఎటువంటి ఏజ్ వాళ్ళు అంటే టీనేజర్స్ కూడా పెద్ద బార్డర్స్ వేయడం ఇప్పుడు అలవాటు చేసుకున్నారు, చాలా సూట్ అవుతుంది కాబట్టి. ఓకే అండి, మరి పళ్ళు ఎలా వచ్చిందండి? దీని పళ్ళు కూడా మనకు ఆరెంజ్ పళ్ళు అనేది తీసుకున్నారండి. బోర్డర్లో ఎక్కడైతే మనకి యూజ్ చేశారో అది ఆరెంజ్ షేడ్ లోనే మనకు పళ్ళు అనేది తీసుకున్నారు. దీంట్లో కూడా ఏంటంటే మనకు బాక్సెస్ స్టైల్లో అనేది మనకు పళ్ళులో యాడ్ చేశారనమాట. ఇక్కడ ఒక లైన్ అంతా కూడా మనకు బాక్సెస్ అనేది ఇచ్చారు. ఇంకో లైన్ లో చూసినట్లయితే మనకు ట్రీస్ అనేది కొంచెం బ్రాడ్ సైజ్ లో తీసుకున్నారు, మళ్ళీ బాక్సెస్ అనేది ఇచ్చారనమాట. లోటస్ అనేది ఎండింగ్ లో మాత్రం చిన్న చిన్న లోటస్ ఫ్లవర్స్ అనేది కంటిన్యూగా ఇచ్చారు పళ్ళు ఎండింగ్ లో. వావ్, సో లోటస్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంది. స్పెషల్ కలర్ కాంబినేషన్స్ ఎల్లో అండ్ పీచెస్, పింకిష్ పీచ్ అన్నారు కదా, చాలా బాగుందండి. మరి బ్లౌజ్ ఎలా వచ్చిందండి? మనకి ఏంటంటే ఆరెంజ్ కలర్, లైట్ ఆరెంజ్ కలర్ లోనే బ్లౌజ్ కూడా తీసుకున్నారు. మాక్సిమం మనకి ఈ గ్రీన్ కలర్ అనేది బోర్డర్ లో కూడా యాడ్ అవుతూ వచ్చింది కాబట్టి అదే కంటిన్యూగా వచ్చింది అనమాట. ఇది మనకి చేసుకోపోయినా కూడా చాలా బాగుంది, బికాస్ ఆల్రెడీ మనకు క్రీపర్ వర్క్ వచ్చేసింది కాబట్టి చాలా బాగుంటుంది. సో కంప్లీట్ మనకి ఈ సారీ ఏ ప్రైస్ కి వచ్చేస్తుందండి? దీని కాస్ట్ మనకి 7,950 పడుతుంది. 7,950. సో ఆల్మోస్ట్ అన్ని సారీస్ మనకు రీజనబుల్ గా వచ్చాయి అండ్ అది కూడా మంచి డిఫరెంట్ కలర్స్, చాలా బాగుంది. అండ్ స్పెషల్లీ లైట్ వెయిట్ అన్నారు కదండి. మ్యారేజ్ కంచిలో మాక్సిమం ఇలా రావడం చాలా వేరుగా వస్తుంటాయి. ఓకే, బేసికలీ కంచిలో అంటేనే వెయిట్ గా ఉంటుంది, బట్ ఇప్పుడు లైట్ వెయిట్ వచ్చింది అండ్ డిజైన్స్ కూడా చాలా బాగున్నాయండి. అండ్ ఇంత మంచి డిజైన్స్ మా సకులకు పరిచయం చేసినందుకు ధన్యవాదాలు. సకులు చూసారు కదా, ఇది ఇవాల్టి సఖీ ఫ్యాషన్ కార్యక్రమం. మరో అందమైన ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. నగరాల్లో పెద్ద పెద్ద అపార్ట్మెంట్లలో మెట్లు ఎక్కడం కన్నా లిఫ్ట్ ఎక్కడమే సౌకర్యవంతం. కానీ మెట్లు ఎక్కడం ద్వారా శరీరంలోని అదనపు శక్తి ఖర్చు అవుతుంది అంటున్నారు నిపుణులు. మెట్లు ఎక్కడం కూడా ఒక విధమైన వ్యాయామమే. కనీసం రోజులో 2 సార్లైనా మెట్లు ఎక్కి దిగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అలాగే తినే ఆహారంలో ఎక్కువగా పండ్లు ఉండేట్లుగా చూసుకోవాలి. పండ్లలో కొవ్వు శాతం తక్కువగా ఉంటుంది. వాటిలో ఉండే పోషకాలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. అందువల్ల బరువు పెరిగే సమస్య ఉండదు. బరువు పెరగకుండా ఉండడానికి తీసుకోవాల్సిన మరో జాగ్రత్త,
తీపి పదార్థాలకు వీలైనంత వరకు దూరంగా ఉండడం. శరీరానికి చక్కెర ఎక్కువ చేరితే బరువు పెరిగే అవకాశం ఎక్కువ. అలాగే శీతల పానీయాలకు దూరంగా ఉండాలి. సరే, మరి వాళ్ళ సఖీ కార్యక్రమాలపై మీ అభిప్రాయాలు, సూచనలు మాకు తెలియజేస్తారు కదూ. మా చిరునామా సఖీ, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501-512. మా ఫోన్ నెంబర్ 040-2355-6540. మా ఇమెయిల్ ఐడి sakhi@ttv.co.in. రేపటి మీ సఖీలో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.